ఒక వ్యక్తి పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయన్న కారణంతో కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అతని పాస్పోర్ట్ రెన్యూ చేయకుండా ఆర్ కొత్త పాస్పోర్ట్ ఇష్యూ చేయకుండా ఉండే అధికారం పాస్పోర్ట్ అథారిటీస్కు ఉంటుందా? దీని మీద సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్ మహేష్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇందులో ఒక వ్యక్తి మీద 2 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఒకటి ఎన్ఐఏ కేసు, అతను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ చేశాడన్నది. రెండవది సిబిఐ వాళ్ళు పెట్టిన కోల్ బ్లాక్ చేసిన స్కామ్. ఈ 2 కేసెస్లో అతను ఇంకా కన్విక్ట్ కాగలేదు. ఓన్లీ కేసులు నడుస్తున్నాయి, ట్రయల్ జరుగుతుంది అంతే. అయితే ఆ వ్యక్తి యొక్క పాస్పోర్ట్ 2023 ఆగస్టులో ఎక్స్పైర్ అయిపోయింది. సో అతను కోర్టుని అడిగాడు అన్నమాట పాస్పోర్ట్ రెన్యువల్ గురించి. 2 కోర్టులు కూడా పాస్పోర్ట్ రెన్యువల్కి ఒప్పుకున్నాయి. అతను కోల్కతా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అతని పాస్పోర్ట్ రెన్యువల్కి అప్లికేషన్ సబ్మిట్ చేశాడు. పాస్పోర్ట్ ఆఫీసు నీ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి పాస్పోర్ట్ని రెన్యూ చేయలేదు. చేయకపోవడంతో అతను కోల్కతా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. హైకోర్టు కూడా పాస్పోర్ట్ అథారిటీస్ చేసింది కరెక్టేను, క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు గతంలో ఒక పాత నోటిఫికేషన్ ఉన్నదన్నమాట. ఆ నోటిఫికేషన్ ప్రకారము స్పెసిఫిక్ ట్రావెల్ కోసం అయితేనే పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి కోర్ట్స్ ఆర్డర్ మీద, అంతేగాని జస్ట్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది కదా అని పాస్పోర్ట్ ఇవ్వడం కుదరదు అని చెప్పి హైకోర్టు కూడా సేమ్ అదే జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అతను హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్కి వెళ్ళాడు. సుప్రీంకోర్టు హైకోర్టు తప్పు చేసిందని, పాస్పోర్ట్ అనేది ఒక సివిల్ డాక్యుమెంట్, అది రైట్, దానికి సంబంధించి ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెడితే సరిపోతుంది, అంతే తప్ప పాస్పోర్ట్ ఎప్పటికీ ఈ కేసు జరుగుతున్నంత కాలం ఇవ్వము అని చెప్పే అధికారం అథారిటీస్కి లేదని, కోర్టు ఏది చెప్పిందో దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందని, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు కోర్టు చెప్పిందే చెల్లుతుందని, అతనికి పాస్పోర్ట్ వితిన్ 4 వీక్స్లో ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు దీనిపైన ఆర్డర్ ఇచ్చింది. సో క్రిమినల్ కేసెస్ ఉన్నంత మాత్రాన కంప్లీట్గా పాస్పోర్ట్ ఇష్యూ చేయకుండా ఉండే అధికారం పాస్పోర్ట్ అథారిటీస్కి లేదు. కోర్టు చెప్పిన కండిషన్స్ బేస్ చేసుకొని పాస్పోర్ట్ ఇష్యూ చేయాల్సిందే. థ్యాంక్ యూ.